దాదాపు 2 సంవత్సరాలుగా ధారావాహికగా నడుస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. నిజానికి ఈ దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉంటే, లేదు మొత్తం దేశంగా కూడా ఏ రాష్ట్రంలోనైనా లేదు దేశవ్యాప్తంగా తప్పకుండా ఆనాడు రాజుల కాలం నుంచి మొదలుకొని ఈనాటి వరకు కూడా గూఢాచార వ్యవస్థ ఉంటుంది. తప్పకుండా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, తప్పకుండా ఆ ప్రభుత్వం ఒక గూఢాచార వ్యవస్థని పెట్టుకుంటుంది. తద్వారా విషయాలను సేకరిస్తుంది. మంచేందో చెడేందో తప్పకుండా ప్రజల్లో ఉన్నటువంటి విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకుంటుంటుంది ఎప్పటికప్పుడు. కానీ ఎక్కడ కూడా రాజకీయ నాయకత్వం, ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ ట్యాపింగ్ అని కానీ అంతర్గత విషయాలు ఎన్నడూ కూడా రాజకీయ నాయకుల దృష్టిలో ఉండవు. ఆ విషయం అనుభవం లేనటువంటి మూర్ఖంగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు. కానీ సాక్షాత్తు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పేసి సాక్షాత్తు పార్లమెంట్లో మాట్లాడినటువంటి విషయం ఈ అజ్ఞానికి తెలియకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఇవాళ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ప్రజల్ని సమస్యల నుంచి పక్కదారి పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.